రివ్యూ ఆఫ్ ద ఫిలిం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తెలుగు మూవీ యాక్టెడ్ బై ప్రదీప్, దీపికా పెళ్ళి, సత్య, వెన్నెల కిషోర్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. జాక్ మూవీ రివ్యూ, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. సారీ ఫర్ ద లేట్ రివ్యూ, చిన్న వర్క్ ఉంది, లేట్ అయినా కూడా రివ్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో లేట్ అయినా కూడా రివ్యూ ఇస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని లోకి వెళ్ళేలోపు ముందు స్టోరీ ప్లాట్, పాజిటివ్స్, నెగిటివ్స్, రేటింగ్ కూడా ఇస్తాను. నా వీడియో చివరి వరకు చూడండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జెన్యున్గా అనిపిస్తేనే రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా అనిపిస్తేనే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఒక ఊళ్ళో ఇంజనీర్ పని చేయడానికి వెళ్తాడు, కానీ అక్కడ బాత్రూమ్లు కట్టడానికి కానీ తెలుస్తుంది ఆ పని. ఇంకా గత్యంతరం లేక అక్కడ ఆ పని చేయాలని ఫిక్స్ అయిపోతారు. కానీ అక్కడ ఆ ఊళ్ళో 60 మంది అబ్బాయిలు ఉంటే ఒకే ఒక్క అమ్మాయి ఉంటుంది. ఆ 60 మందిలోనే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒక నియమం పెడతాడు ఊరు పెద్ద. కానీ మన హీరో అనుకోకుండా అక్కడికి వెళ్తాడు. వేరే బ్యాట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ చూడకూడదు అమ్మాయిని, కానీ కొన్ని కారణాల వల్ల చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి, హీరో లవ్ చేసాడా లేదా, హీరోయిన్ లవ్ చేస్తుందా ఏంటి అనేది మిగతా స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఈ మధ్యకాలంలో ఇంత ప్యూర్ కామెడీ నేను ఎక్కడ వినలేదు. చాలా అంటే చాలా న్యాచురల్గా, చాలా అంటే చాలా బాగా నవ్వించారు సినిమా మొత్తం. పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమా చాలా అంటే చాలా కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. చాలా కొత్త కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు వరకు రాలేదు. ఆ కాన్సెప్ట్ని తీసుకురావడమే కాకుండా అంతే ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు, ఎక్కడా బోర్ కొట్టకుండా. మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా ఒక 2-3 సాంగ్స్ బాగున్నాయి. 5-6 సాంగ్స్ ఉన్నాయి, అందులో ఒక 3 సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి ప్రదీప్ గారి యాక్టింగ్, దీపికా పిల్లల గారి యాక్టింగ్, సత్య కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్ గారు కాసేపు కనపడతారు లాస్ట్లో. ఆ కామెడీ టైమింగ్ గెటప్ శ్రీను గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. అతని కామెడీ కూడా బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ 30 మినిట్స్ చాలా అంటే చాలా బోర్ కొట్టింది. ఒక 35 మినిట్స్ వరకు బోర్ కొట్టింది. ఆ తర్వాత నుంచే బాగుంది అనిపించింది. సాంగ్స్లో ఒక 3 సాంగ్స్ బాగున్నాయి అన్నాను కదండి, ఒక 3 సాంగ్స్ బాగున్నాయి, ఇంకో 3 సాంగ్స్ బాగోలేదు. మ్యూజిక్ బాగుంది, కానీ ఇంకా బెటర్గా కొట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా సినిమా వచ్చేసి కొన్ని చోట్ల స్టోరీ ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, అదొకటి మెయిన్ మైనస్. ఇంకా రన్ టైం వచ్చేసి 2 hours 20 minutesలో ఫస్ట్ 30 minutes చాలా అంటే చాలా బోరింగ్గా ఉంది. ఆ 30 minutes ఈజీగా ట్రిమ్ చేసేసి అనిపించింది, అంత బోరింగ్గా ఉంది. ఒక 30-35 minutes తర్వాతే బాగుంది. ఇవి మాత్రమే నెగిటివ్స్. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బ్యాడ్ లాంగ్వేజ్ గట్రా ఏమీ లేదు, ఫ్రీగా చూడొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.8/5 ఇవ్వచ్చు. ఫస్ట్ 30 minutes మాత్రమే బాగోలేదు, మిగతా అదంతా బాగానే అనిపించింది. అది కూడా న్యాచురల్గా అనిపించింది కాబట్టి ఇంత రేటింగ్ ఇవ్వచ్చు అని అనిపించింది. ఎంతమంది ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు చూస్తే కనుక ఈ సినిమా అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.